గిరిజనుల ఆత్మీయ సమావేశం గురించి మాట్లాడడానికి డిసిసిబి చైర్మన్ చలపతిరావు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మా నియోజకవర్గంలో దాదాపు 45,000 ఓట్లు పైచీలకు ఎస్సీలు ఉన్నారు. సో విజయసాయి రెడ్డి గారు కలిసినప్పుడు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయండి ఎస్టీలతో కలిపినప్పుడు అన్న నేపథ్యంలో ఈ రోజు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు 3,000 మందితో కలిపినటువంటి ఈ సభ ఇప్పటికే ప్రాంగణం అంతా నిండిపోయినది. విజయసాయి రెడ్డి గారి కోసం ఎదురు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల పట్ల గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎస్టీలకి కేబినెట్ లోనే స్థానం కల్పించాల. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి స్థాయి గలటువంటి పోస్టులు వచ్చేసి గతంలో పుష్పశ్రీవాణికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రాజన్న దొర గారికి ఇవ్వడం జరుగుతా ఉంది. మరి అదే కాకుండా ఎస్టీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి మరి ప్రత్యేకమైన స్థానం కల్పించి వాళ్ళ అభివృద్ధి ప్రభుత్వ అభివృద్ధిగా వాళ్ళ అభివృద్ధి మా సీఎం గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిగా తీసుకొని మరి ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో మరి ధనవంతులను తీసుకొచ్చి పెట్టి మరి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటే ధనవంతులను తీసుకొచ్చి ఈ యొక్క పోటీలో దించడం. మరి ధనవంతులైనా కానీ మరి ఈ పోటీలో ప్రసన్న కుమార్ రెడ్డికే విజయం చేకూరుస్తారు. ఎందుకంటే రాజకీయం గతంలో వాళ్ళ తండ్రి కానించి 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో అట్టే పెట్టుకుని కోవూరు నియోజకవర్గం ప్రజలకు కావాల్సిన సమస్యలు అయితేనే నియోజకవర్గ అభివృద్ధి పట్ల సంక్షేమం పట్ల ఎప్పుడు కూడా ప్రజలు వెంట ఉంటాడు. కాబట్టి అది కోవిడ్ కానీ వరదలు కానీ ఇంకేమైనా సమస్య వచ్చినా వెంటనే వచ్చి ప్రజలతో మమేకం ఉంటాడు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి వైపే ఉన్నారు. తప్పకుండా పోయినసారి మెజార్టీ కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీతో ప్రసన్న కుమార్ రెడ్డి గారు అందరూ ఓట్లేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ప్రతిపక్షాలకి మీరు ఏం చెప్తారు? తప్పకుండా అభివృద్ధి సంక్షేమం అంటే సంక్షేమం అనేది ఈ రోజు ప్రతి ఇంటికి పోయినా ఒక కులానికి మతానికి సంబంధం లేకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ శాచ్యులేషన్ పద్ధతిలో ఏమన్నా ఈ సంక్షేమం అందించిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అది పేదోడు గానీ అది ఏ కులమైనా గానీ గతంలో అయితే ఒక జన్మభూమి కమిటీ కావాల్సి వచ్చేది. ఈ రోజు ఏ కమిటీ అక్కర్లా, మా వాలంటీర్లు మీ దగ్గరకు వస్తున్నారు, మీరు డోర్ స్టెప్ కు వస్తున్నారు. మీరు అర్హులైతే ఆ ప్రతి సంక్షేమ పథకాన్ని సీఎం గారు అక్కడ బట్టలు నొక్కుతున్నారు, మీ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. గతంలో ఎప్పుడు జరగలేదు కదా. ఈ రోజు మళ్ళా ఒకటి తీసుకొచ్చారు. పేదలకి, ముసలి వాళ్ళకి, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చే పెన్షన్లు కూడా ఈ రోజు అడ్డుకున్నారు. ఇక నీ ప్రభుత్వం వస్తే ఈ పేదలకు ఏం మంచి జరుగుతుంది ఒకసారి ఆలోచండి. ఇప్పటికే 1వ తేదీకి అందరూ ఎంత హ్యాపీగా తీసుకున్న పెన్షన్ కి అడ్డుకున్నారు. ఇటువంటి ఘాతమైన దుశ్చర్యాలకి పాల్పడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అధర్మంగా, అన్యాయంగా పేదలకు రావాల్సిన పెన్షన్లు అయితేనే సంక్షేమ పథకాలు ఆదుకుంటూ రాబో రోజుల్లో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని నేను రద్దు చేస్తా, సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తా, నేను మళ్ళా వస్తే జన్మభూమి కమిటీని తీసుకొస్తా, నా కులానికే, నా సామాజిక వర్గానికే, నా కుటుంబానికి మేలు చేసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నమ్మడానికి ప్రజలు ఎవరు ముందుకు రావటం వల్ల ఈసారి కూడా చంద్రబాబు నాయుడు పోయినసారి సీట్ల కన్నా ఇంకా తగ్గే పరిస్థితి ఉంటది. కాబట్టి వై నాట్ 175 అని చెప్పి మా సీఎం గారు ముందుకు పోతున్నారు. తప్పకుండా కూడా 175 గెలటానికి కూడా మా కార్యకర్తలు, మా నాయకులు, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటు భగవంతుని ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు కూడా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటది. ఈ ప్రభుత్వం తప్పకుండా రేపు జూన్ లో జరిగే రిజల్ట్ లో మేమే గెలుస్తాం. మళ్ళా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. తప్పకుండా ప్రజలందరూ కూడా మా వెంట ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదం కూడా మా పార్టీకి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.